వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. తెలంగాణలో యూరియా కొరత. ఒక పక్క రైతులు అరిగోస పడుతూ ఉంటే మరో పక్క మీనాక్షి నటరాజన్ గారి పాదయాత్ర. ఆ పాదయాత్ర కోసం లక్షల్లో ఖర్చు పెడతా ఉన్నారు. పాదయాత్రలు ఫ్లెక్సీల కోసం, జనాన్ని పోగు చేయడం కోసం లక్షల్లో ఖర్చు పెడతా ఉన్న నాయకులు మనం చూస్తూ ఉన్నాం వివిధ నియోజకవర్గాలలో. అయితే ఓ వైపు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్స్ పెడతా ఉంటే ఆడ రైతులు వస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు రైతుల గురించి గొప్పగా మాట్లాడే వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు వీళ్ళు రైతులను అక్కడికి రేవంత్ రెడ్డి దగ్గరికి పోకుండా మనం చూస్తూ ఉన్నాం. అది వర్ధనపేటకు సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతూ ఉన్నది. నేను దానికి కూడా చూపించే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ ఓ వైపు రైతులు అరిగోస పడుతూ ఉంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అరిగోస పడుతూ ఉంటే మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర పెట్టి వేల కోట్లు, అంటే ఒక దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెడతా ఉన్నారు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు ఏమైనా తేడా వచ్చింది అనుకో, ఒకవేళ తేడా వస్తే ఏం జరుగుతుందంటే క్లియర్గా రాహుల్ గాంధీకి చెప్తుంది. ఇక్కడ రిపోర్ట్కి ఇట్లున్నది అని క్లియర్గా రాహుల్ గాంధీకి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ రైతులు ఏమైపోయినా పర్లేదు, కానీ మీనాక్షి నటరాజన్ గారికి మాత్రం మన లొసుకులు బయటపడద్దనే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు, వివిధ నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది. ఎందుకంటే చాలా మటుకు రైతులు ఎట్లా బాధపడుతూ ఉన్నారంటే, మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి ఈ రేవంత్ రెడ్డికి కూడా కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మేము క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చూపించే ప్రయత్నం చేస్తా. రేవంత్ రెడ్డి మీటింగ్లో రైతులను నూకేస్తూ ఉన్నారు, రైతులపై దాడి చేస్తూ ఉన్నారు. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కన్నెర్ర చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఏం కథ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మేము రైతు ప్రభుత్వం, రైతులకు మేలు చేస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వం, రైతులు ఎట్లా అరిగోస పడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యూరియా దొరకక ఎట్లా అరిగోస పడతా ఉన్నారు, ఏం కథ. ఈ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, రైతులకు మేలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ యూరియా బస్తాలు ఇవ్వలేకపోతుంది. ఎందుకు ఇవ్వలేకపోతుంది, మరి రైతులు ఇంత అరిగోస పడడానికి కారణం ఏంది? మీకు దాదాపుగా ఈ వీడియో ఈ లైవ్లోనే మీకు మాట్లాడిపించే ప్రయత్నం చేస్తా, రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తా. దయచేసి మిత్రులారా, ప్రతి ఒక్క రైతు బిడ్డ షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఒకసారి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది యూరియా గురించి ప్రశ్నించిన రైతన్నపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. వరంగల్ జిల్లా వర్ధనపేటలో జరుగుతున్న జనరహిత పాదయాత్ర కార్యక్రమంలో యూరియా కొరతపై కాంగ్రెస్ నాయకులు నిలదీసిన రైతుపై దాడి చేసి అక్కడి నుండి పంపించేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు. ఒకసారి వీడియో చూద్దాం. అయ్యో, ఈయన యూరియా గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఆయన తీసుకుపోతా ఉన్నారు. అయ్యో చూడరు ఇక్కడ, గదే పేదింటికి పండుగ తెచ్చిండు. ఏం పండుగ తెచ్చిండు? అప్పులు ఇప్పుడు ఏది అప్పులు, కేసీఆర్ చేసిన అప్పులు తీర్చడం కోసం వీళ్ళు డైరెక్ట్గా ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. వీళ్ళకు చిత్తశుద్ధి లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఏ రకంగా అయితే చెప్పారో, 6 గ్యారెంటీల గురించి విలేకరులు ఏది నిలదీస్తూ ఉంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, కేసీఆర్ ఇట్లా చేసినని మాకు తెలియదు. కొందరు నాయకులు అంటా ఉన్నారు, నాయకుల పేర్లు ఎందుకని, కేసీఆర్ ఇట్లా చేసిండని మాకు తెలియదు, కానీ ఇక్కడ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంత డొల్లే ఉన్నదంట. మీకు తెలియదా? ఫస్ట్ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించాలంటే ఎన్ని కోట్లు అవసరం పడుతుంది, మీరు ఇచ్చిన హామీల కోసం ఎన్ని కోట్లు అవసరం పడుతాయని మీకు తెలియదా? కొంచెమన్నా సిగ్గుంది ఆ మాట మాట్లాడడానికి? కాంగ్రెస్ పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డికి పైసలు లేవు, మేము అమలు చేయలేకపోతున్నామని ఎవరి సొమ్మని ఇచ్చారు? మరి మీ ఇంట్లోకెళ్ళి కట్టిస్తా అని చెప్పారు ఉచిత పథకాలు ఇట్లా. ఒక పక్క రైతులు అరిగోస పడతా ఉంటే మీరు అక్కడికి రాని మీటింగులు పెట్టి స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించుకోవడం కోసం 6 నిమిషాలు కష్టపడ్డ కార్యకర్తలను అనగదొక్కుంటా ఇప్పుడు వచ్చిన కార్యకర్తలు ముందడేసి వీళ్ళు జెండాలు మోసి జిందాబాదులు కొట్టిన కార్యకర్తలను పక్కకెట్టి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించుకోండి, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు గెలిపించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ జెడ్పీటీసీలు గెలిపించుకున్న నేపథ్యంలో కుట్రబన్ని మా బీసీఎస్ ఎస్టీ మైనార్టీ బిడ్డలను అనగదొక్కుంటా మీరు ఇదా చేసేది. ఇక్కడ యూరియా గురించి ప్రశ్నిస్తూ ఉంటే రైతుని తీసుకుపోతా ఉన్నారు. చూడు, మాకు యూరియా అత్తలేదని మాట్లాడినందుకు ఆయన తీసుకుపోతారు. ఇది ఒక్కటే కాదు ఈ లైన్ ఏ రకంగా లైన్ కడుతున్నా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడు, ఇగో యూరియా కోసం పోలీసులను బందోబస్తు పెట్టి యూరియా కోసం రైతన్నల లైన్లో పడాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో చెప్పులు లైన్ కట్టి
నిల్చున్న ప్రభుత్వాలు మనం చూసినాం, నిల్చున్న ఏది గవర్నమెంట్ను మనం చూసినాం. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి. ఇక్కడ చూడరు, ఇగో ఎంత దయాధీనమైన పరిస్థితికి వచ్చిందంటే ఒకసారి చూడరు. ఇది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అయ్యో గింత దరిద్రం, గింత దౌర్భాగ్యం ఇంకెక్కర్లేదు. కానీ ఇదంతా ఏం పట్టనట్టు, ఏం పట్టనట్టు మా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలు వస్తే నిజంగా ఇప్పుడు ఏదో 100కు 100 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తుంది అన్నట్టుగా, అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉన్నట్టుగా స్థానిక ఎన్నికలకు కూడా నిఘా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ క్లీన్ షీట్ చేయాలనే విధంగా వీళ్ళు ఫ్లెక్సీల కోసం వేలు లక్షలు తగలబెడతా ఉన్నారు. కొద్ది ఫ్లెక్సీల రోడ్డు పైన మొత్తం ఫ్లెక్సీలు ఎక్కడ మీనాక్షి నటరాజన్ కనబడితే అక్కడ మొత్తం 200కు 300కు కొద్ది మందిని తీసుకుపోతున్నారు. వాటిగానే 100కు 200కు 300కు ఇట్లా తీసుకుపోయి మీటింగ్లకు హాజరు చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అభిమానంతో వచ్చిన జనం కాదు. ఓ పక్క రైతులు అల్లాడుతూ ఉంటే వీళ్ళు జనాన్ని పోగేసి మీనాక్షి నటరాజన్ దగ్గర ఈ మెప్పు పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒకసారి చూడురి. రైతులకే న్యాయం చేస్తలేరు, ఇంకెవరికి చేస్తారా అంటారు. రైతులకు న్యాయం చేసేది ఈ ప్రభుత్వాలు కావు. రైతుల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే ప్రభుత్వాలు ఇవి. బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రైతుల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే ఇది ప్రభుత్వాలు ఇవి. రైతు గిట్ల గింత అన్యాయమా? ఇంత ఈ దరిద్రం ఒక్కగానే కాదు, మొత్తం అంతే. రైతుల పరిస్థితి ఎంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా విషయంలో ఎంత ఘోరం ఉన్నదంటే అంత ఘోరం ఉన్నది. ఒకసారి మనం లైవ్లో ఒకసారి వీడియో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైతులతోని. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर. హలో అన్నా, నమస్తే. నేను వెంకటేష్ అన్న. అదే అన్న, చెప్పన్నా. ఇది ఇప్పుడు యూరియా పరిస్థితి ఏందన్న? మీ నియోజకవర్గంలో కొన్ని వీడియోలు నాకు వచ్చినాయి. ఇప్పుడు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఎట్లా నడుస్తుంది? యూరియా స్టాక్ దొరుకుతుందా అన్నా? నేను అయితే యూరియా ఫస్ట్ ఒక 4 రోజులు 3 రోజులు ఉండే అన్న. అయితే అది గత కొద్ది రోజుల క్రితం 4-5 రోజుల క్రితం ఏమైందంటే రైతులకు పంచేకాడికి వంచి నైట్ 7:30 మధ్యలో వచ్చి పిఎస్సి నుంచి ట్రాక్టర్లతోని కొంచెం ఇక దగ్గర దానికి సంబంధించిన అందరూ తీసుకొని పోయినరు. నాయకులు, ముఖ్య నాయకులు మనిషికి 50, 60, 100 ఇట్లా తీసుకొని పోయిరన్న. ఇప్పుడు ఈ పబ్లిక్ వచ్చేసరికి ఏమైంది అని అంటే, నిన్న ఇప్పుడు వరి గంట మందు అది చల్లుకుందామని అందరూ రైతులు వాడికి వచ్చేసరికి స్టాక్ అయిపోయిందని మన ఏవో గారు వీళ్ళందరూ అక్కడ ఘర్షణ చేసిర్రు. మరి మీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? సత్యనారాయణ గారు. మా ఎమ్మెల్యే గారు శ్రీధర్ బాబు సార్. ఓకే, శ్రీధర్ బాబు. ఓకే, మంత్రి. ఇప్పుడు అదే సార్, మేము మళ్ళీ 3 రోజుల 4 రోజుల లోడ్ వస్తుంది, అప్పుడు అందరు తీసుకోండి అని సమాధానం చెప్పి రైతులను సంపుచ్చి ఇలా కొట్టిర్రు. మళ్ళా అయితే ఆ బస్తాలు అయిపోయే ముందు ఒక 15 మంది ఆధార్ కార్డును మన పాస్బుక్ జిరాక్స్ యాడ్ చేసుకొని దగ్గర ఉంచుకొని వాళ్ళకి ఇయ్యక మళ్ళా కొత్తగా ఫ్రెష్గా ఇచ్చిర్రు. ఇచ్చేసరికి వాళ్ళు ఏం చేసిర్రు, మన పోలీస్ ప్రొటెక్షన్ మీద కానీ మేము ముందున్న వాళ్ళం మీరు ఎట్లా తీసుకున్నారు బతాలని రైతుల మీకే ఘర్షణ జరిగే విధంగా నిన్న అక్కడ అల్లకల్లను సృష్టించింది. అంటే ఇప్పుడు ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మళ్ళా వెనకటి రోజులు వచ్చినాయి అనిపిస్తుందా? ఖచ్చితంగా నిన్న మాకు అనిపించింది. వెనకటి రోజుల్లో మాకు అన్నం ముందు పెట్టిర్రు. ఒక్క బస్తా కోసము పొద్దున్నుండి 6:30 దాకా లైన్లు ఉన్నా నేనే. ఓకే, ఒక మలహార్ మండల ఇన్ఛార్జ్ గా నేనే ఉన్నా. అది పరిస్థితి. అంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ కోటేస్తారా? మరి బుద్ధున్నోడు ఎవడేయడన్న, ఇక ఇవ్వలేము అయ్యాం కూడా. రైట్ అన్న. ఓకే అన్న. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి ఇట్లా ఉన్నది. గ్రామాల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ అటర్ ఫ్లాప్ అయిపోయింది. బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ వల్ల అటర్ ఫ్లాప్ అయిపోయింది. అలాగే రైతుల విషయం కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట ఏంది, కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఏంది? 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇచ్చిరానే మీరు? 12,000 రూపాయలకు అక్కడ ఫిక్స్ చేసిరు. మరి ఎవడు ఇవ్వనడు మిమ్మల్ని?
ఇప్పుడు అదే 12,000 మేము అదే 10,000 కొనసాగిస్తామని చెప్తే మేము అద్దన్నోడు ఎవడని ఉన్నాడా? మీరు లిమిట్ పెట్టకుండా, రైతు బంధుకు లిమిట్ పెట్టకుండా ఏదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎట్లయితే పేదోని పేరు చెప్పి బడాబాబులకు ఎట్లా దోషపెట్టిరో మీరు కూడా అదే పని చేసిరు. అంటే మీ నాయకులలో కూడా వందల ఎకరాల వాళ్ళు ఉన్నారన్నట్టే కదా. ఈ పేదోని పేరు చెప్పి ప్రభుత్వ సొమ్మును ఎన్ని రోజులు అప్పనంగా బడాబాబులకు కట్టబెడతారో మేము చూస్తాం. మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రభుత్వం వచ్చేదాకా మీ ఆటలు ఎట్ల వరకు ఎంత ఆట ఆడతారో అనేది మేము చూస్తాం. రానున్న 2028లో మా బీసీ ప్రభుత్వం రాబోతూ ఉన్నది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ప్రభుత్వం రాబోతూ ఉన్నది. మీరు మా పేరు చెప్పుకొని, మా బహుజనుల బిడ్డల పేరు చెప్పుకొని మీ అగ్రవర్ణాలు ఎవరైతే దోచుకుంటా ఉన్నారో ఈ సొమ్మును అంతా కక్కిస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకొని. మీరు పాదయాత్రల పేరిట వేల కోట్లు లక్షల కోట్లు ఈ అప్పు చేసుకొని, లక్షల కోట్ల అప్పు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద పడతా ఉంది. వేల కోట్లు మీరు సంపాదించుకుంటా ఉన్నారు. మీరు బడాబాబులకు సొమ్మిచ్చేందుకు రైతు భరోసా అనే కార్యక్రమాన్ని, రైతు బంధువును తీసుకొచ్చి దాన్ని తక్కువ చేయకుండా మా పేదను పుట్టగొట్టుతూ మీరు ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈ రైతుల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. ఈ కార్యక్రమాలు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉన్నది రైతుల పైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంత ప్రేమ ఉన్నది. ఏమనంటే రైతు ప్రభుత్వం రైతులు సెంటిమెంట్ పరంగా వాడుకొని కీలకంగా మీరు ఓట్లు దండుకోవడానికే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉంది. రైతులు కీలకంగా చెప్తున్న మాట అది. ఎందుకంటే మధ్యలో మన దగ్గర నాయకులకు నైట్ సరఫరా చేసి పొద్దున మొత్తం ఖాళీ చేసినట్టుగా కనబడతా ఉంది. దయచేసి మిత్రులారా, మీ ఏరియాలో ఎట్లుంది, నిజంగా మీ ఏ జిల్లా నుంచి చూస్తున్నారన్నది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.